నెల రోజుల పాలనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాల్ని తగ్గించే యోచనలో ఉన్నామని చెప్పారు. అసంబద్ధంగా జిల్లాల ఏర్పాటు జరిగిందని ఓ టీవీ ఛానల్ డిబేట్లు చెప్పారు. అధికారులతో సమీక్షించి జిల్లాల తగ్గింపు నిర్ణయం తీసుకుంటామన్నారు. మాకొచ్చిన సంఖ్యతో ఆడుకోవాలని అవతలి వారు అనుకుని తెరిస్తే మాత్రం మేం తెగబడతామని తెలిపారు. ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. తాను జానారెడ్డి లాంటి వ్యక్తిని కాదన్నారు సీఎం రేవంత్. అధికారంలో ఉండి లోక్సభ సీట్లు తక్కువగా వస్తే బలహీనమవుతామని తెలిపారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో వెళ్లే అవకాశం ఉందన్నారు. సీఎంగా ఎన్నికయ్యాక జగన్ కనీసం కాల్ కూడా చేయలేదన్నారు రేవంత్. షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ కాబోతున్నారని, ఆమెకు అన్ని రకాలుగా సపోర్టు చేస్తానని సీఎం రేవంత్ వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, గుడ్ మార్నింగ్. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో, ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను వ్యక్తపరిచాడు. ఆ అభిప్రాయాల్లో కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కనిపించాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ తీసుకున్నటువంటి అసంబద్ధమైనటువంటి నిర్ణయాల కారణంగా చాలా ఇష్యూస్ అవుతున్నాయి, చాలా జనాల్లో కన్ఫ్యూజన్ గా మారింది, కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడ్డాయని కూడా చెప్పాడు. దాంట్లో జిల్లాల ప్రస్తావన కూడా ప్రధానంగా తీసుకొచ్చాడు. ప్రధానంగా ఉమ్మడి ఉన్నప్పుడు చాలా తక్కువ జిల్లాలు ఉండేటి, తెలంగాణకు అప్పుడు 10 జిల్లాలు మాత్రమే ఉండేటి. అలాంటిది 33 జిల్లాలు చేయడం అనేది చాలా ఇబ్బందికి కూడి ఉన్నది. కొన్ని అయితే 1-2 నియోజకవర్గాలు కలిపి కూడా జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల అక్కడ పోలీసు వాళ్ళకి పెద్దగా పని లేదు, రెవెన్యూ వాళ్ళకి పెద్దగా పని లేకుండా అయిపోయింది. ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని కూడా ఆయన చెప్పారు. అంతేకాదు, ఇట్లా అసంబద్ధంగా జిల్లాలను విభజించడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారింది. ఒక రెవెన్యూ డివిజన్ పక్క జిల్లాకి వెళ్ళిపోవడం, 4-5 జిల్లాల్లో వాళ్ళ నియోజకవర్గాల స్వరూపాలు మారడం అనేది చాలా ఇబ్బందికరంగా మారిందని కూడా చెప్పాడు. తన సొంత జిల్లా పాలమూరు, ఆనాడు ఉన్నటువంటి పాలమూరు జిల్లా ఈ రోజు 3 జిల్లాలుగా మారింది. వనపర్తి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లా. ఏ జిల్లా ఎక్కడ ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గం కింద హద్దులు ఉన్నాయో తెలియని పరిస్థితి ఉందని కూడా ఆయన ఉదహరించినటువంటి సందర్భం. అదేవిధంగా చాలా అంశాలు కూడా తీసుకొచ్చారు. దాంట్లో ప్రధానంగా ఓటాబోటి మెజార్టీతో ఉన్నటువంటి, అంటే ప్రధానంగా 64 అసెంబ్లీ, అంటే 64 సీట్లు మాత్రమే గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను, అంటే కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను కనుక లోపరుచుకుంటే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది అన్న దాని మీద కూడా ఆయన మాట్లాడాడు. అట్లాంటి పరిస్థితి కనుక తెరదీస్తే మేము గేట్లు ఎట్లా చేయాలో మాకు తెలుసు, ఏ రకంగా మేము లాగుంచుకోవాలో తెలుసు అన్నట్టుగా ఆయన ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ హెచ్చరించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక త్వరలో జరిగేటువంటి లోక్సభ ఎన్నికలు ఏదైతున్నాయో, లోక్సభ ఎన్నికల్లో ప్రధానంగా 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీంట్లో ప్రధానంగా 3 పార్టీలు పోటాపోటీగా ఉన్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. కానీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలు చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పగానే చెప్తూ, తక్కువ కనుక సీట్లు వస్తే నాకు కూడా కొంత మైనస్ అవుతుంది అని ఆయన ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేశారు. అంటే సొంతంగా నేను ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి సీట్ల విషయంలో ఏ మాత్రం రాజీ పడేది, సీరియస్ ఫైట్ ఉంటుందని కూడా చెప్పాడు. ఇక పక్క రాష్ట్రంలో ఏపీ సీఎం గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి కూడా వ్యాఖ్యానించారు. ప్రధానంగా కనీసం నేను ముఖ్యమంత్రి అయితే కనీసం విష్ చేయలేదు అన్నటువంటి విషయం మీద కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే ఎప్పుడైనా కలిసి ఉండే వాళ్ళం, ఏ ఇష్యూ వచ్చినా కూడా జాతీయ స్థాయిలో ఫైట్ చేయాల్సి ఉంటుంది 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అలాంటిది నాకు ఆయన కనీసం విష్ చేయలేదు, రాకపోవడం సరి, ఫోన్ లో కూడా మాట్లాడలేదు అని కూడా తన భావాన్ని వ్యక్తపరిచినటువంటి సందర్భాన్ని చూస్తాం. అదే విషయంలో వాళ్ళ సిస్టర్ షర్మిల గురించి కూడా ప్రస్తావించారు. ప్రధానంగా వైఎస్ షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆమె ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా కాబోతోందని కూడా ఆయన ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన అసలు డైరెక్ట్ గా కూడా అనేశాడు. దీంట్లో ఆమెకు పూర్తి సహకారం నా వంతుగా ఉంటుంది. ప్రస్తుతం సీఎం గా ఉన్నాను, పీసీసీ అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్న నేపథ్యంలో అక్కడ పార్టీ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది కాబట్టి ఆ రోజు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ తెలంగాణ కోసం అక్కడ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా చనిపోయే పరిస్థితి దాకా తీసుకొచ్చారు. కానీ ప్రస్తుతం మళ్ళీ ఆ పార్టీ అక్కడ పుంజుకుంటుంది, అలాంటి వాతావరణం ఉంది. షర్మిల దాన్ని పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుంది అనుకుంటున్నానని కూడా చెప్పాడు. ఎందుకంటే ఇంటికి వచ్చి కలిసిన విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇట్లా అంటే అదేవిధంగా తమతో ఆడుకోవాలని కేసీఆర్ భావిస్తే నేను జానారెడ్డి లాంటి వ్యక్తిని కాదని కూడా ఆయన డైరెక్ట్ గా కూడా చెప్పేశాడు. ఇట్లా చాలా అంశాల మీద ఆయన చెప్పే ప్రయత్నం చేశారు.
బీజేపీ గురించి కానీ అలాగే బీఆర్ఎస్ ప్రస్తావన ఇవన్నీ విషయాలు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఓవరాల్ గా మాత్రం జిల్లాల ప్రస్తావన కావచ్చు, ఈ రైతు బంధు గురించి ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. రైతు బంధు కూడా ఇష్టానుసారంగా బీడ్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బడా భూస్వాములకు ఇట్లా వస్తోంది. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మొత్తం ప్రక్షాళన చేయబోతున్నాము. మేము అసలే రైతు బంధు ఇవ్వలేదని ఒక ప్రాపగండ చేస్తున్నా, అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇప్పటికే 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసాము, 3, 4 కూడా త్వరలోనే పడకపోతుంది అని కూడా చెప్పాడు. బట్ ఇదంతా కూడా ప్రక్షాళన స్ట్రీమ్ లైన్ చేయబోతున్నాము అని చెప్పే ప్రయత్నం చేయడం, అలాగే జిల్లాల గురించి కూడా ఒక కమిటీ లాగా వేసి నిజంగానే ఏ జిల్లా పరిధిలో ఏది ఉంది, నిజంగానే అన్ని అవసరమా లేదా అనే నీ సొంతంగా నిర్ణయం తీసుకోకుండా ఒక పద్ధతి, ఒక రివ్యూ లాగా చేసి దాన్ని కమిటీ చేసి దానికి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని కూడా, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిర్ణయాలు జరుగుతాయని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్ గా 30 రోజుల పాలన గురించి నేను కేవలం నెల బాలున్నే అని కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. 100 రోజుల తర్వాత చాలా విషయాలు 6 గ్యారెంటీల్లో మొత్తం అమలు చేసి చేద్దాం, అప్పుడు మాత్రమే మళ్ళీ మీతో మాట్లాడతామని కూడా ఆయన చెప్పారు. జనాలను ఉద్దేశించి ఆయన చాలా క్లియర్ కట్ గా తన అభిప్రాయాన్ని, తన 30 రోజుల పాలనను చెప్పే ప్రయత్నం చేశారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ నరేందర్.